ఈ కుర్రాడు పెద్ద కోటీశ్వరుడు, కాని ఇతడు సాధారణ మనిషిగా బట్టలు మార్చుకుంటాడు. ఎందుకంటే ఇతడు ధనవంతుడు అని ఎవ్వరికీ చెప్పడు. తన భార్యను కలవడానికి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే తన భార్యను వెనుక నుండి ఎత్తుకుని తిప్పేస్తూ ఉంటాడు. ఈమెకి ముద్దు పెడుతూ ఉండగా ఈమెను చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈమె తన భార్య కాదు, భార్య చెల్లెలు. దీనితో ఈమెకి సారీ చెప్తాడు. అయితే ఈమె ఇతడిని ఏమీ అనకుండా తన అక్క ఇంటి లోపల ఉందని చెప్తుంది. దీనితో ఇతడు లోపలికి వెళ్లి చూడగా తన భార్య కనపడదు. ఇంతలో బాత్రూంలో స్నానం చేస్తూ టవల్ తెమ్మని అమ్మాయి పిలుస్తూ ఉంటుంది. అయితే ఇతడు తన భార్య స్నానం చేస్తుందని ఈమెకి టవల్ ఇస్తూ ఆ టవల్ వదలకుండా పట్టుకుంటాడు. ఇంతలో ఆ అమ్మాయి టవల్ లాక్కోగా ఇతడు బాత్రూం లోపల పడతాడు. ఇంతలో ఆ అమ్మాయి ఇతడిని చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈమె కూడా తన భార్య కాదు, ఈమె ఇతడి భార్య స్నేహితురాలు. అయితే ఈ అమ్మాయి నువ్వు కావాలనే బాత్రూంలోకి వచ్చావు అంటూ ఇతడిని తిడుతూ ఉంటుంది. దీనితో ఇతడు క్షమాపణ చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇతడి భార్య అక్కడికి వస్తుంది. అయితే ఇతడు చేసిన పనులు తెలుసుకున్నాక భార్య కోపంతో తిడుతూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు నిన్ను బాగా మిస్ అయ్యాను, ఆ కంగారులో కన్ఫ్యూజ్ అయి అలా చేశానని చెప్తాడు. అలాగే వీరందరికీ క్షమాపణ చెప్పి మీకోసం ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశానని చెప్తాడు. ఇంతలో ఒక అమ్మాయి కిచెన్లోకి వెళ్లి చూడగా ఖరీదైన మందు బాటిల్ ఉంటుంది. అయితే దీని రేటు వీళ్లు నెట్లో చూడగా 1,00,000కు పైగా ఉంటుంది. అలాగే లోపలికి వెళ్లి చూస్తే ఇటువంటి మందు బాక్సుల సెట్టులు గది నిండా ఉంటాయి. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.